ఫినెహాసు అనేవాడు ఒక పని చేస్తాడు. ఇశ్రాయేలు పాపం చేసి వాళ్ళ మధ్య తెగులు రేగి మళ్ళా చచ్చిపోతున్నప్పుడు అహరోను మనమడు ఎలియాజరు కుమారుడు ఫినెహాసు దేవుని సముఖములో అక్రమంగా ప్రవర్తిస్తున్న వారిని హతము చేసి ప్రాయశ్చిత్తము చేసి దేవుని కోపము నుండి దేవుడు మళ్ళుకునేటట్టు చేస్తాడు. అక్కడేమని చెప్తాడంటే ప్రాయశ్చిత్తము చేశాడంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడేం చేశాడు ఫినెహాసు? ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి అతనితో నా నిబంధన స్థిరపరుస్తాను, నేను చూచి ఓర్వలేని దాన్ని ఫినెహాసు కూడా చూచి ఓర్వలేకపోయాడు అని దేవుడు సంతోషపడి కోపం నుండి మళ్ళుకుంటాడు. అక్కడ ప్రాయశ్చిత్తం. ఇక్కడేమో తెగులు నిలిపేశాడు, నాశనాన్ని తప్పించాడు. ఇక్కడ ధూపం వేసి, ఈ ధూపమేమో విజ్ఞాపనకు గుర్తు. అక్కడేమో ప్రాయశ్చిత్తం చేశాడు, చేసి ఇశ్రాయేలు మీద తెగులు తొలగిపోయేటట్టుగా ఫినెహాసు చేస్తాడు. కనపడలేదా? 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అది ఏం చేశాడని ఉంది? ప్రాయశ్చిత్తం చేశాడంట. అక్కడ అహరోను ఏం చేశాడు? ధూపార్తి చేబుని దేవుణ్ణి శాంతపరిచాడు. ఇక్కడ ప్రాయశ్చిత్తం చేశాడు. హల్లెలూయా. ఆ రెండిటికి రెండు సంగతులు ఉన్నాయి. అదేమో విజ్ఞాపనకు స్తుతికి గుర్తయితే ఇదేమో ప్రాయశ్చిత్తం. మరి ఇప్పుడు మనం సంఘానికైనా సమాజానికైనా ప్రాయశ్చిత్తం ఎలా చేయగలం? నాడు ఫినెహాస్ చేసింది ఒకటి, తర్వాత ప్రత్యక్ష గుడారములో అహరోను యాజకుడుగా ఉండి చేసే ప్రాయశ్చిత్తం ఒకటి. అదేంటో తెలుసా? పశువు యొక్క రక్తమును తీసుకొని ఇశ్రాయేలు యొక్క పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తముగా బలి జరిగించుట. ఆ బలి రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములో ప్రోక్షించుట ఇశ్రాయేలుకు ప్రాయశ్చిత్తము చేయుట. ఇశ్రాయేలు విషయములో దేవునికి ప్రాయశ్చిత్తము చూపుట. మరి ఇప్పుడు మనం ఎట్లా చేయగలం ప్రాయశ్చిత్తం అంటే? ప్రతి దినము మన మోకాళ్ళుని యేసు రక్తమును సంఘం మీదికి ప్రోక్షించుట, యేసు రక్తము సంఘమునకు ఆపాదించుట ద్వారా మనం ప్రాయశ్చిత్తం చేయగలం. ప్రభువా, సంఘము మీద నీ రక్తము ప్రోక్షించు, సంఘములో ఉన్న ఒక్కొక్క ఆత్మని నీ రక్తముతో కడుగు, నన్ను కడుగు, నా ఇంటి వారిని కడుగు, సంఘమనే నా కుటుంబాన్ని కడుగు, మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధ రక్తము కిందికి తీసుకో, నీ రక్తముతో కడుగు, పరిశుద్ధపరచు అని యేసు రక్తమును ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన చిందించాడు గనుక ఆ రక్తము కిందికి మనం ప్రతిదినం సంఘమును ఇంటి వారిని తీసుకొని రావాలి. సీరియస్గా తీసుకుంటున్నారా, వదిలేస్తున్నారా? దేవుని బిడ్డలారా, ప్రతిదినం మనం చేయాల్సిన ప్రార్థన ఇది. స్తుతి, విజ్ఞాపన, వీటితో పాటు రక్తము కిందికి ప్రజలను తెచ్చుట. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది మీకు? ప్రతిదినము నీ గడప యొద్దనే కాచుకొని కూర్చున్నాము, ప్రజలందరినీ రక్షించమని నిన్నే వేడుకున్నాము. ప్రేమ కలిగిన యేసు దైవమా, నీవే మాకు శరణం. ప్రేమ కలిగిన యేసు దైవమా, నీవే మాకు శరణం. పాపుల కోసం చింది ఉన్నని రక్తమే మాకు అభయం. పాపుల కోసం చింది ఉన్నని రక్తమే మాకు అభయం. దేవా దర్శించుము, దేవా దీవించుము, దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపన
అర్పణలు చేశాము మా దేశ ప్రజల కోసం. హల్లెలూయా. దేవుడు కూడా వెతుకుతాడట. ప్రాయశ్చిత్తం చూపించే వాళ్ళు ఎవరు, ప్రాయశ్చిత్తం జరిగించే వాళ్ళు ఎవరు? గుర్తుపెట్టుకో, నీ ఇంటి వారి కొరకు. ఆనాడు ఇశ్రాయేల్ రక్షణ కొరకు ఇంటి వారి కొరకు పస్కా పశువు వధింపబడినట్లు, దాని రక్తం ఇంటి వారి రక్షణకు కారణమైనట్లు, సంఘం అనే ఇల్లు, వ్యక్తిగతంగా అనే ఇల్లు రెండు క్షేమం పొందినట్లు ప్రతి దినము యేసు రక్తము కిందికి సంఘాన్ని దేవాలి, కుటుంబాన్ని దేవాలి, నిన్ను నువ్వు తెచ్చుకోవాలి. ఏమర్థమైందో ఒక్క మొక్క చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది ప్రతి ఉదయం మోకాళ్ళుని యేసు రక్తం కిందికి ఎవరిని తేవాలి? సంఘము అనే ఇంటిని, వ్యక్తిగతంగా నీ ఇంటిని, ఆఖరికి నిన్ను కూడా ఖచ్చితంగా నువ్వు తెచ్చుకోవాలి. ఎందుకంటే యేసు రక్తము మనకు భద్రతా వలయం. అర్థమైందా? నీ రక్తముని పాడంలే ప్రాకారము చేసి కాపాడుకుంటివి నన్నింతకాలం, ఆశ్రయమే నీ రక్తమే నా జీవిత ఆధారమే. అదే దాని అర్థం. ఈ విధంగా మనం చేయటం ద్వారా ఇంటి మీదకి, సంఘం మీదకి, మన మీదకి వచ్చే చాలా ఉపద్రవాల నుంచి తప్పించబడతాం. విజ్ఞాపన, స్తుతి, ధూపం. కొంతమంది ప్రార్థన అనగానే ఏకంగా ప్రార్థన మాత్రమే చేసి సర్దుకుంటారు. ప్రార్థన గంప నిండిద్ది, స్తుతుల గంప నిండదు. స్తుతి ధూపం ఉండాలి. స్తుతి ధూపం, స్తుతే. స్తుతి ఆరాధన. ఒక పాట పాడుకోవటమో, స్తోత్రాలు చెప్పుకోవటమో, స్తుతించటమో, కాసేపు నాయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి స్తుతించటం, కీర్తించడం, మయంపరచడం అనేది చేయాలి. తృప్తిగా దేవుణ్ణి స్తుతించుకున్న తర్వాత అప్పుడు విజ్ఞాపన మొదలుపెట్టు. మొదట దోషములను ఒప్పుకొనుట, రెండవది స్తుతించుట, దేవుడు చేసిన ఉపకారములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, మూడవది సంఘం కొరకు, నాలుగవది దేశం కొరకు, ఐదవది నశించిపోతున్న ఆత్మల కొరకు, ఆరవది నీ వ్యక్తిగత కుటుంబం కొరకు, ఏడవది పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, ఆత్మ నడిపింపు కొరకు, శత్రువు మీద జయం కొరకు నువ్వు ప్రార్థన. ఇది 7 అంశాలు దేవుడు నాకు నేర్పిన ప్రార్థన. దేవుని సముఖంలో నేను సిద్ధపరచుకున్న ప్రార్థన. అర్థమైందా? ఇది రెగ్యులర్గా నేను మీ చేత చేపిస్తూ ఉంటాను. అందులో మొదటిది ఒప్పుకోలైతే, రెండవది స్తుతి. స్తుతుల గంప ఎంతమంది నింపుతారు? దూతల గంపలు తీసుకొని వస్తే ప్రార్థనల గంప సమృద్ధిగా నిండిద్ది, కానీ స్తుతుల గంప నిండదు. పాపం స్తుతి గంప తెచ్చిన దూత ఒట్టిగా పోవటమే. ఏమిటయా నీ పాత్రలో స్తుతులు లేవు అంటే వాళ్ళు అంతే చెల్లించారు తండ్రి. నిజంగా ఇలా జరిగిద్దా? మన ప్రార్థనలు, స్తుతులు దూతలు తీసుకొని వెళ్తారా? బైబిల్లో చూపిస్తారండి. చూడు, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం తీసుకో, మొదటి వచనం నుంచి చదువు. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతట నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, ఆ తర్వాత 7 బూరలు వాళ్ళకి ఇవ్వబడతాయి, అన్ని వద్దులే గానీ, మరియు సువర్ణ అయ్యా 3వ వచనం నుంచి చదువు నానా. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక ధూపం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు పరిశుద్ధులందరి ప్రార్థనలతో. అందులో నువ్వు ఉన్నావా లేవా? యేసు రక్తం చేత విమోచింపబడి పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు అయ్యావా లేదా? అప్పుడు నీ ప్రార్థన కూడా అక్కడికి వెళ్ళిందా లేదా? దూత ఏం చేస్తున్నాడో చూడు. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. అద్దుగో ప్రార్థన ఎవరి చేతిలో నుండి వెళ్తుంది? దేవుని సన్నిధికి. సరిపోయిద్దా ఈ నిరూపణ? ఎవరి చేతిలో నుంచి వెళ్తుంది? దూత చేతిలో నుండి వెళ్తుంది. అప్పుడు మన ప్రార్థనలు తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? ఉందా? 7 బూరలు 7 బూరలు తీసుకొని వచ్చాడు. 7 బూరలు తీసుకొని వచ్చి 7 దూతలు తీసుకొని వచ్చాడు. 7 దూతలు తీసుకొని వచ్చి 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 7 దూతలు
మీకు దండం పెడ చెప్పండి. ఉందా? అది అంటే నువ్వు మోకాళ్ళు నిన్నప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన గైకొనటానికి దూతలు వస్తారు. ఈ గంప నిండిది, ఈ పాత్ర నిండిది, ఆ పాత్ర నిండదు. ఏ పాత్ర? స్తుతుల పాత్ర. ఆయన మనం చేసే స్తుతి ఏందో, మన ప్రార్థన ఏముందలే అన్న. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరూబులు, శరాబులు, దూతలు, మహాదూతల చేత నిత్యము కొనియాడబడుతుంటే వాళ్ళు చేసే స్తుతిలో మనం చేసేది ఏ మూలకన్నా? మనం చేయకపోయినా నడిచిద్దని అంటే వింత ఏంటో తెలుసా? వాళ్ళు అంత స్తుతించినా వాళ్ళ దాన్ని ఆయన పట్టించుకోడు. వాళ్ళు చేస్తున్నారు, అది వింటాడు, అది వేరే సంగతే. కానీ ఈ భూమి మీద నుండి నువ్వు నేను మనం చెల్లించే స్తుతిని దేవుడు ఇంకా విలువైందిగా పరిగణిస్తాడు. ఎందుకు చెప్పు? ఎందుకు అక్కడున్న స్తుతికి తక్కువ విలువ, ఇక్కడున్న స్తుతికి ఎక్కువ విలువ? చెప్పును. అక్కడేమో అనుకూల స్థలం, అక్కడ ఉన్నంత దేవుని ప్రపంచం, దేవుని ప్రజలు, అంతా దేవుని వ్యవహారం, అంతా అక్కడ దేవుని దూతలు, అంతా ఆయన మహిమ, అక్కడ ఆయన స్తుతే. కానీ ఈ లోకం దుష్టుని యందున్నది. ఇక్కడ వేరే ప్రభుత్వం నడుస్తుంది, సాతాను ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మనుషులు దేవుణ్ణి ఆరాధించడం అంటే చిన్న విషయం కాదు. ప్రతికూలత ఎక్కువ, ఆకర్షణలు ఎక్కువ, పాపం ఎక్కువ, ఐహిక వాంఛలు ఎక్కువ. ఇలాంటి ప్రతికూల ప్రపంచములో నుండి సాతానుకు మహిమ రాకుండా ఇక్కడ నుండి వాడి రాజ్యములో నుండి దేవునికి మహిమ వెళుతుందంటే ఆ మహిమ చెల్లించే బిడ్డ ఎన్నిటిని తట్టుకొని ఎన్నిటిని దాటుకొని చెల్లిస్తున్నాడో దేవుడికి తెలుసు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? అందుకే ఒక పాటలో పాడుకున్నా. పాటలు ఎక్కువ అవుతున్నాయని పాడట్లా, కానీ ఇది పాడతా. కెరూబులు, శరాపులు, మా దూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు, శరాపులు, మా దూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, రామదినే లేరా రాజు నీవేనని. హల్లెలూయా. అందుకే నేను పాడేది ఎక్కువ. ఛాన్స్ దొరికితే అరడజనైనా పాడటానికి ఇష్టపడేది. ఎందుకంటే స్తుతి ఇష్టం ఆయనకి. ఇక్కడి నుంచి వచ్చే స్తుతి ఇంకా విలువైంది. పాపము నిండిన ఈ సమాజంలో, నీతి మాలిన సమాజములో, సైతాను గవర్నమెంటు, సైతానుగాడు భూమండలం మొత్తాన్ని పరిపాలిస్తున్న పరిస్థితుల్లో ఉన్న ఈ సమాజంలో దేవునికి మహిమ ఏంటండి? కానీ ఇలాంటి దానిలో కూడా దేవునికి మహిమ చెల్లించేదే తన సంఘము, సంఘములోని పరిశుద్ధులు. అందుకే కోటాను కోట్ల ప్రపంచాలున్నా, కోటాను కోట్ల సమాజాలున్నా, లెక్కకు మించినటువంటి కన్యకలు అంటే లెక్క పెట్టలేనన్ని ప్రపంచాలున్నా, అందులో కోటాను కోట్ల రకరకాల వ్యక్తులు ఉన్నా, అందరినీ పక్కన పెట్టి ఈ భూమండలం మీద నుంచి వచ్చే స్తుతిని స్పెషల్గా వింటాడట. మన స్తుతిని వింటాడు, మన ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం కూడా వింటాడు. తన భక్తులు ఒకరితోనొకరు మాట్లాడుకుని చూడగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. అసలు ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? మన సంభాషణ వింటాడు, స్తుతి వింటాడు, ప్రార్థన వింటాడు, విజ్ఞాపన వింటాడు, కీర్తన వింటాడు, ఆరాధన వింటాడు. అందుకే
సమయమందును అసమయమందును దేవ సంస్తుతి. శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి. ఎప్పుడు స్తోత్రాలు చెప్తా ఉండు. హల్లెలూయా, స్తోత్రం తండ్రి నీకు వందనాలు అనుకుంటా ఉండు. ఎంత బాగుంటుందో. కానీ నీ వల్ల కాదు. ఏడాడ చెత్తంతా వాగబుద్ధి అయింది, కానీ స్తుతి మాత్రం మనకు చెల్లించే బుద్ధి కాదు. పనికి మళ్ళీ మాటలు చెప్పి వాగుతానే ఉంటాం. స్తుతి ఉండదు. ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు స్తుతించటం అనేది గుర్తుపెట్టుకోండి. దానికి కూడా టైం తీసుకోండి. యాంత్రికంగా స్తుతి స్తోత్రం అనకండి. నువ్వు ఎందుకు స్తుతిస్తున్నావో చెప్పు. దేవా, నాకు చేసిన ఉపకారములన్నిటి కొరకు నీకు స్తోత్రం అని ఎన్ని కార్యాలు నీ ఎడల చేశాడో అవకాశం ఉన్నంత వరకు స్తుతి స్తోత్రం చెప్పు. అండ్ ఏదన్నా కార్యాలను గుర్తు చేసుకుంటా చెప్పు, అర్థవంతంగా ఉంటుంది. అంతేగాని టేప్ రికార్డ్ ఆన్ చేసినట్టు, సీడీ పెట్టినట్టు, మెమరీ కార్డులో హల్లెలూయా అని వచ్చినట్టు యాంత్రికంగా చేయవకు. చండాలంగా ఉంటుంది. హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా నాకు ఆహారం ఇచ్చావు. ఎంతోమంది ఆహారం లేక అల్లాడుతుంటే నాకు నీ పిడికిలి విప్పి నాకు, నా బిడ్డలకి, నా ఇంటి వారికి అంత అన్నం పెట్టావు, స్తోత్రమయ్యా. వస్త్రం ఇచ్చావు, స్తోత్రమయ్యా. ఆరోగ్యం ఇచ్చావు, స్తోత్రమయ్యా. ఆయుష్నిచ్చావు, స్తోత్రమయ్యా. రక్షణ కోసం ప్రాణమే పెట్టావు, స్తోత్రమయ్యా. ఫలానా విజ్ఞాపన విని జవాబిచ్చావు, స్తోత్రమయ్యా. నా ప్రార్థనలు ఎన్ని విని జవాబిచ్చావో స్తోత్రమయ్యా అని స్తుతిస్తూ మహింపరచు. వెళ్ళిద్ది. స్తుతుల గంప నిండాలి, స్తుతుల పాత్ర నిండాలి. ఓకే, అయిపోయింది. మనం అడ్డగించు వారము కావాలి. మన సాటి సహోదరుల మీదకి వచ్చేటువంటి శాపమును మనం అడ్డగించే వారమై ఉండాలి. అడ్డగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కూర్చోమా, అయిపోయినాక చెప్తూ కానీ. కింద పడేసేటట్టున్నావు. చిన్నగా లాగాలి. ఏంది అట్లా లాగుతున్నావు? కింద పడేసేటట్టున్నావు నువ్వు. నేను చెప్పిన అర్థమైనా నీకు? తప్పకుండా వాటిని ఫాలో అవ్వు బిడ్డ. మన సహోదరులు దారి తప్పి పతనం వైపు నడుస్తుంటే వాళ్ళని అడ్డగించి ఎట్లనైనా దైవిక ప్రేమతో వాళ్ళని దేవుని యొద్దకు నడిపించే వారంగా ఉండాలి. సువార్త ప్రకటన ద్వారా సాతాను మనుషుల్లో చేసే నాశనాన్ని అడ్డగించే వారమై ఉండాలి. మనం ప్రార్థించటం, స్తుతించటం, ప్రాయశ్చిత్తం చేయటమే కాదు, సువార్త ప్రకటించటం ద్వారా మనుషులకు కలిగేటువంటి నిత్య నరకం అనే శిక్షను మనం అడ్డగించి ఆత్మలను కాపాడుతున్న లెక్కలోకి వస్తాం. మనం సువార్త ప్రకటన మనం చేయకపోతే మనం అడ్డగించే వారి లిస్టులో ఉన్నాం. ప్రకటించాలి. ఎంతమందికి నువ్వు పరిచయం చేయగలవు యేసయ్యను గురించి? నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు వ్యాపారం చేసే స్థలంలో, చదువుకునే స్థలంలో నీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు ఇతరులకు నువ్వు ప్రకటిస్తూ ఉంటే, ఇతరులకు నువ్వు యేసయ్యను పరిచయం చేస్తూ ఉంటే నాశనం కాకుండా వాళ్ళ జీవితాలను అడ్డగించిన దానివి అవుతావు, అడ్డగించినోడివి అవుతావు. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఇతరులకు క్రీస్తును పరిచయం చేయటం ద్వారా ఆత్మహత్యలను అడ్డగించిన దానివి అవుతావు. ఇతరులకు క్రీస్తును పరిచయం చేయటం ద్వారా కుటుంబాలు నాశనం కాకుండా, ఎందుకంటే ఒక్కడు వ్యసనపరుడు అయి ఉంటే కుటుంబం మొత్తం నాశనం, ఒక్క తాగుబోతుంటే ఇల్లు మొత్తం రోడ్డు పాలైతే. నీ సువార్త వలన ఒక తాగుబోతు మారితే ఆ ఇంటి మొత్తాన్ని నాశనం కాకుండా అడ్డగించిన దానివి నువ్వే. నువ్వు పరిచయం చేసే దేవుని మాటలు, దేవుని ప్రేమ, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు అని నువ్వు ప్రకటించే దేవుని మాట ఒక మనిషి బతకటానికి ఆధారమైంది. ఒక ఆత్మహత్య ఆగిపోవచ్చు, ఒక ఆత్మహత్య ఆగిపోవచ్చు. దేవుని కృప చూడండి. ఇక్కడుండి నేను ప్రకటించినవి చిన్న చిన్న పీసెస్గా చేసి షార్ట్ మెసేజ్గా పెట్టినాయి, ఎంతోమందికి వెళ్ళినాయి. ఎంతోమంది ఆత్మహత్యల నుంచి కాపాడబడ్డామన్నా అని ఫోన్లు చేసేవాళ్ళు, మెసేజ్లు పెట్టేవాళ్ళు, వచ్చి కలిసి చెప్పిన వాళ్ళు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, నీకోసం చనిపోయిన వాడు ఉండగా నువ్వు చావాల్సిన అవసరం లేదని పరిచయం చేసిన వాక్కు ఒక వ్యక్తి చావకుండా అడ్డుపడిందంటే, మరి నువ్వు నోరు తెరిచి ఇతరులతో మాట్లాడితే, యేసయ్య వాక్కు నలుగురికి అందిస్తే
ఎన్ని ప్రాణాలు కాపాడబడితే ఒక్కసారి ఆలోచించు. ఏమంటావు? నిజమా కాదా? నువ్వు ప్రార్థించుట ద్వారా, స్తుతించుట ద్వారా, ప్రాయశ్చిత్తం చేయటం ద్వారా, సువార్త ప్రకటించుట ద్వారా, నీ సహవాసం ద్వారా కొంతమంది ఆత్మీయతలో పతనం కాకుండా నీ స్నేహం ద్వారా కాపాడతావు. సోదరి, మరో సోదరుని నువ్వు అలా బలపరచగలవు. సోదరుడా, మరో సోదరుణ్ణి నీ స్నేహం ద్వారా వానికి ఆత్మీయత నేర్పగలుగుతావు, భక్తి నేర్పగలుగుతావు, ప్రార్థన నేర్పగలుగుతావు, పతనమయ్యేవాడిని బలపరచగలుగుతావు. ఈ విధంగా అడ్డగించే లిస్టులో మనం ఉండాలి. మన దేవుడు అడ్డగించే దేవుడు, మనం కూడా అడ్డగించే వారం కావాలి. అలాంటి మనసు, అలాంటి భారం మనందరికీ నా తండ్రి దయచేయును గాక.